మొదటి శ్రావణ శుక్రవారం మా ఇంట్లో పూజ అయితే ఇలా సింపుల్ గా చేసుకున్నా. ఫస్ట్ పిల్లల్ని రెడీ చేసి స్కూల్ కి అయితే పంపించేశాను. వాళ్ళు ఉంటే గందరగోళంగా అయిపోతుంది అనమాట. ఇంకా తర్వాత తలస్నానం చేసుకొచ్చి గడపకు పసుపు కుంకుమ పెట్టేసుకొని ప్రసాదంగా అయితే రవ్వ కేసరి అయితే ప్రిపేర్ చేస్తున్నా. ఫస్ట్ అయితే పరమాన్నం చేద్దాం అనుకున్నా, కానీ అంత టైం లేదనమాట. ఇంకొక పక్క డ్యూటీకి కూడా వెళ్ళాలి, టైం అయిపోతుంది. తొందరగా అవ్వాలంటే నాకు ఫస్ట్ గుర్తొచ్చింది రవ్వ కేసరి, అందుకే ఇదైతే చేసుకున్నా. అయితే ఇలా తామర పువ్వు ముగ్గు అయితే వేసాను. ఎలా ఉంది నా ముగ్గు అనేది కమెంట్ చేయండి. ఎంతైనా గడపకు పసుపు పూసి బొట్లు పెట్టగానే ఒక తెలియని కళ వస్తుంది కదా. ఇంకొక పక్క డ్యూటీకి కూడా టైం అయిపోతుంది అనమాట. ఇంకా గబగబా ప్రసాదం తీసుకెళ్లి దేవుడి దగ్గర అయితే పెట్టేసుకుంటున్నా. పూజ రూమ్ అంతా అయితే ముందు రోజే క్లీన్ చేసుకున్నా, ఏ హడావిడి లేకుండా ఉండాలని. నా మార్నింగ్ ఎంత త్వరగా లేనా పిల్లల్ని స్కూల్ కి పంపించి ఇంట్లో పనులన్నీ చేసుకొని ఇంకా ప్రసాదం అవన్నీ చేసుకునే లోపల లేట్ అయిపోయింది అనమాట. త్వరగా పూజ చేసుకుని డ్యూటీకి కూడా వెళ్ళిపోవాలి. అమ్మవారికి మంచిగా దీపం పెట్టేసుకుని హారతి కూడా ఇచ్చేసుకున్నాను. ఇంకా దండం పెట్టుకున్న తర్వాత ధూపం కూడా వేసాను అనమాట. ఇలా ఇంట్లో శుక్రవారం కదా అని. మేమైతే వరలక్ష్మి వ్రతం 2వ వారం చేసుకుందామైతే అనుకుంటున్నాము. మరి మీరు ఏ వారం పూజ చేస్తున్నది కూడా కమెంట్ చేసేయండి. ఇంక ఇట్లా ఇంట్లో సింపుల్ గా అయితే మొదటి వారం పూజ చేసుకున్నా. ఇంకా మధ్యాహ్నం లంచ్ అయితే చిక్కుడుకాయ కర్రీ అలాగే రసము అన్నం అయితే చేసి ఇంకా డ్యూటీకి అయితే బయలుదేరేసాను. సరే.